ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు 19 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శన చేసి అదరగొట్టగా లక్నో జట్టు అట్టర్ ఫ్లాప్ ప్రదర్శనతో నిరాశపరిచింది. లక్నో ఫీల్డర్లు ఫీల్డింగ్ సమయంలో చాలా క్యాచ్లను నేలపాలు చేసి ఢిల్లీ జట్టు భారీ స్కోరు సాధించడానికి తమ వంతు పాత్ర పోషించారు. ఢిల్లీని దగ్గరుండి గెలిపించారు. లక్నో టాప్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయడం దండగా, పెవిలియన్కు పోతే పండగ అనే రేంజ్లో బ్యాటింగ్ చేసి లక్నో అభిమానులకు కన్నీళ్లు తెప్పించారు. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు గెలిచి 14 పాయింట్స్ సాధించి పాయింట్స్ టేబుల్లో 5వ స్థానంలో నిలిచింది. కానీ ఢిల్లీ జట్టుకు లీగ్ దశలో మొత్తం మ్యాచ్లు అన్నీ అయిపోయాయి. ఢిల్లీ జట్టుకు నెగటివ్ నెట్ రన్ రేట్ ఉన్న కారణంగా ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ వెళ్లడం అసాధ్యం. అదే సమయంలో ఈ రోజు మ్యాచ్లో ఢిల్లీ జట్టు లక్నో జట్టును ఓడించి ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను తుడిచిపెట్టేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్లే ఆఫ్స్ కు ఢిల్లీ జట్టు తాను వెళ్లకుండా లక్నోను వెళ్లనీయకుండా అడ్డుకుంది. ఇది ఆర్సీబీ జట్టుకు పెద్ద శుభవార్త అని చెప్పాలి. ఇక ప్లే ఆఫ్స్ కు ఆర్సీబీ చేరాలి అంటే చెన్నై జట్టుపై ఆర్సీబీ 20 పరుగుల తేడాతో గెలిస్తే సరిపోతుంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన లక్నో జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టుకు మొదటి ఓవర్ 2వ బంతికే దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఆ జట్టు హార్డ్ హిట్టర్ మెగ్గర్క్ 0 పరుగులకు వెనుదిరిగాడు. ఇటువంటి పరిస్థితుల్లో మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్, 1 డౌన్ బ్యాట్స్మెన్ షైహోప్ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డుని ముందుకు కదిలించారు. అద్భుత బ్యాటింగ్ చేస్తూ ఎదురుదాడి మొదలుపెట్టారు. వీరిద్దరూ కలిసి 2వ వికెట్కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ నెలకొల్పిన భాగస్వామ్యం ఢిల్లీ జట్టు భారీ స్కోరు చేయడానికి ఎంతగానో ఉపయోగపడింది. 27 బంతుల్లో 141 స్ట్రైక్ రేటుతో 38 పరుగులు చేసిన తర్వాత రవి బిష్నోయ్ బౌలింగ్లో షైహోప్ అవుట్ అయ్యాడు. ఇక 33 బంతుల్లో 176 స్ట్రైక్ రేటుతో సూపర్ బ్యాటింగ్ చేసి 58 పరుగులు చేసిన అభిషేక్ పోరెల్ నవీన్ ఉల్ హక్ బౌలింగ్లో వెనుదిరిగాడు. తక్కువ పరుగుల వ్యవధిలో 2 వికెట్లు పడ్డా ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్, అలానే ట్రిస్టన్ స్టబ్స్ ఇద్దరు కూడా ఢిల్లీ జట్టు స్కోరు తగ్గకుండా చూసుకున్నారు. ముఖ్యంగా ట్రిస్టన్ స్టబ్స్ 200 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసి డెత్ ఓవర్లలో ఢిల్లీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. స్టేడియం నలువైపులా సిక్సర్లు బాదుతూ హోరెత్తించాడు. దీంతో ఢిల్లీ జట్టు స్కోరు పరుగులు పెట్టింది. ఇక రిషబ్ పంత్ 23 బంతులు 33 పరుగులు చేశాక పెవిలియన్ చేరాడు. పంత్ అవుట్ అయినా స్టబ్స్ మాత్రం తగ్గేదిలే అని రెచ్చిపోయాడు. చివరి వరకు అజేయంగా నిలిచి 25 బంతుల్లో 228 స్ట్రైక్ రేటుతో 4 సిక్సర్లు 3 బౌండరీల సాయంతో 57 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లకు గాను 4 వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేయగలిగింది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 2 వికెట్లు దక్కించుకోగా రవి బిష్నోయ్ 1 వికెట్ పడగొట్టాడు. 209 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు ఏ దశలో కూడా ఢిల్లీ జట్టుకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఆ జట్టు ఓపెనర్లు క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ ఇద్దరూ కూడా ఇషాంత్ శర్మ దెబ్బకు ఎగిరిపోయారు. డికాక్ 12 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ 5 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఆదుకుంటారేమోనని భావిస్తే మార్కస్ స్టోయినిస్ 5 పరుగులకు, దీపక్ హుడా 0 పరుగులకు, ఆయుష్ బదోని 6 పరుగులకు, కృణాల్ పాండ్యా 18 పరుగులకు చేతులెత్తేశారు. లక్నో టాప్ బ్యాట్స్మెన్లలో నికోలస్ పూరన్ను మినహాయించి మిగతా ఏ బ్యాట్స్మెన్ కూడా 20 పరుగులకు మించి చేయలేదంటే ఆ జట్టు బ్యాట్స్మెన్ ఎంత దారుణంగా ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఆటగాడు పూరన్ మాత్రం కొద్దిసేపు ఒంటరి పోరాటం చేశాడు. 27 బంతులాడి 226 స్ట్రైక్ రేటుతో 4 సిక్సర్లు 6 బౌండరీల సాయంతో 61 పరుగులు చేశాడు. పూరన్ అవుట్ అయ్యాక ఇక ఢిల్లీ గెలుపు నల్లేరు మీద నడకనే అని అనుకుంటున్న తరుణంలో లక్నో లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అర్షద్ ఖాన్ భీకర హిట్టింగ్తో ఢిల్లీ జట్టుకు చెమటలు పట్టించాడు. 33 బంతుల్లో 176 స్ట్రైక్ రేటుతో 5 సిక్సర్లు 3 బౌండరీల సాయంతో 58 పరుగులు చేసినా ఛేదించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో లక్నో జట్టుకు ఓటమి తప్పలేదు. 20 ఓవర్లకు గాను లక్నో జట్టు 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసి 19 పరుగుల తేడాతో ఓటమి పాలు అయింది. ఢిల్లీ బౌలర్స్ లో ఇషాంత్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా ఖలీల్ అహ్మద్, అక్సర్ పటేల్, ముఖేష్ కుమార్, కులదీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.